చూడడం జానడంత ఊపిరి కోసం చేయి చాచడం కడుపు కాలి కాలి ఇక్కడ బూడి తాగుతున్నా మనిషి అన్నవాడికి మనసే లేకపోయేనన్నా ఎంత దరిద్రమైన పొజిషన్ కాకపోతే తాగడానికి పచ్చి మంచినీళ్ళు కూడా లేవురా మన దగ్గర. అదేంటన్నా నీళ్ళు తాగుతున్నావు కదా? ఇది పచ్చి మంచినీళ్ళు కాదురా, వేడి నీళ్ళు ఇవి. ఈ అప్పులకి చాలా టెన్షన్ ఎక్కువైపోయి నైట్ టైం ఇంట్లో నిద్ర పట్టట్లేదురా నాకు. అన్న నిద్ర పట్టకపోతే కళ్ళు ఎర్రగా ఉంటాయి. నీ బాగానే ఉన్నాయి కదన్నా. మా ఇంట్లో పట్టట్లేదు, పక్కింట్లో పడుతుంది, అడిగి వెళ్ళిపోతుంది. ఆటగాడు మా వాళ్ళు ఆటగాడు కాదు. అవునరా, నీకు ఈ మధ్యలో ఒక అమ్మాయి చాటింగ్ చేస్తున్నట్లుంది. అవునన్నా. బయట సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు. అవునన్నా, నీకెలా తెలుసు? ఈ లవ్ కూడా బాగా ఎక్కువ అయినట్లుంది. నీకెలా తెలుసు? మొన్న అమ్మాయికి 5,000 పంపించే కదా నువ్వు. నీకెలా తెలుసు? అది నేనే. మన దరిద్రం పోవాలంటే ఏదో ఒకటి జరగాలరా. అద్భుతం జరగాలన్నా. నరేషు, నా అకౌంట్ లో చూసావా 25 లక్షలు. 25 లక్షలా? ఎవరేసారా? ఏమో అన్నా. అన్నా నువ్వు పని చేద్దాం, ఈ 25 లక్షలు ముందు వాడుకుందాం. అరే మన డబ్బులు కాదు కదరా. ఎవరిదైతే మనకేంటి, మన అకౌంట్ లో పడ్డాయి, వాడుకుందాం. దాని తర్వాత అడిగినప్పుడు చూద్దాంలే. ఎంజాయ్ చేద్దాం. మన ఫ్రెండ్స్ పిలిచే ఫస్ట్. హలో ఫ్రెండ్స్, రండి. హాయ్ రా. ఏమైందిరా? గ్యాప్ ఓకే, గ్యాప్. ఏంటి బావ రమ్మన్నా? నా దగ్గర కోట్ ఉందిరా. పక్కన బిట్స్ కూడా ఉంటది. నెక్స్ట్ ఏముంటది? ఆ బిట్స్ తర్వాత సుచిత్ర, ఇంకోటి. క్యాబ్ బుక్ చేసి అక్కడికి వెళ్ళిపో. నాకు ఓన్ కార్ ఉంది. ఓన్ కార్ ఉందా? దానికి లోన్ ఉంది. ఏరా కార్తీక్, ఎలా ఉందిరా బిజినెస్? అంతా బానే ఉందా? లాస్ వచ్చిందన్నా. ఏంట్రా కొత్త బిజినెస్ లాస్ రావడం ఏంట్రా? బిజినెస్ పెట్టగానే బాగా జరగాలని హోమం చేశాన్న, లాస్ వచ్చేసింది. హోమం చేస్తే లాస్ ఎందుకు వస్తుంది అన్న? పెట్రోల్ బంక్ లో హోమం చేయొద్దట కదా. ఇన్సూరెన్స్ ఉందా? అంటే హోమం కాల్సిందే ఇన్సూరెన్స్ పేపర్ తో అన్న. నువ్వు సూపర్ రా. కాదు ప్రియాంక, ఒక్క నిమిషం. నీకు బయట ఫాలోయింగ్ ఎలా ఉంది? చాలా ఫాలోవర్స్, లైక్స్, కామెంట్స్ అస్సలు తట్టుకోలేకపోతుంది. ఎక్కువ వద్దు. నువ్వు ప్రియాంక చోప్రా కదెల్లా అంటున్నాను. మహతి గారు, ఒక ఈవెంట్ వచ్చింది, ఎంత తీసుకుంటారు? 1 lakh. తక్కువ తీసుకొని రావచ్చు కదా. 1 రూపీ కూడా తగ్గదు. అస్సలు తగ్గరా? అస్సలు తగ్గను. మరి మొన్న రామ్ ప్రసాద్ కి ఏదో ఫోన్ చేసి ఆడియో రికార్డ్ ఏదో పెట్టారు, ఒకసారి ప్లే చేయండి అబ్బా. రామ్ ప్రసాద్, అర్జెంట్ గా 10,000 కావాలరా. ఈవెంట్ ఉంటే ఇప్పించవా ప్లీజ్. రామ్ ప్రసాద్, నీకు ఎలా ఉంటే నచ్చుతారు అమ్మాయిలు? అమ్మా నువ్వు, నీ పేరేం పేరు? కుసుమ లాంటి హెయిర్ స్టైల్ ఉండాలి, కుసుమ లాంటి డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి, కుసుమ లాంటి గ్లామర్ ఉండాలి. ఇంకెందుకు కుసుమయ్య కావాలనొచ్చు కదా. కొత్తగా వస్తే చాలు, వదిలిపెట్టరే. మొన్నదా బానే ఆట పడ్డాక ఏమైంది? అమ్మాయి తక్కువేంది? బాధపడకరా, అయిపోయేలోపు నీకు న్యాయం చేస్తాడు. ఈ మధ్య నేను జూకెళ్ళాను. అక్కడ పులి నన్ను తినడానికి చూసింది తెలుసా? చైతి, పులైనా ఆకలేసినప్పుడు తింటది, ఎప్పుడు పడితే అప్పుడు తింటాడు తెలుసా? ఇదేంటి ఇవ్వడు? మందు పాటిస్తున్నావు కదా. అవునరా. ఎంత తాగినా ఊగద్దంటే ఏం తాగాలన్నా? వాటరే. మిమ్మల్ని చూస్తుంటే తాగకుండానే మొత్తెక్కుతుందండి. ఎందుకు? మీ పేరేంటి? నిషా. నిషా అంటే మొత్తే కదా, ఎక్కేస్తుంది. ఏంట్రా బాబు? అన్నా జుట్టుడి పోతుంది, ఏం చేయాలన్నా? తీసి డస్ట్బిన్ లో వేయాలి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అరే ఏంట్రా మిత్రులా అనుకున్నారు? మా అప్పటికి చెప్పిన రైటర్ కి, వాడు వచ్చి మీరేదైనా అనుకున్నాడు. వాడు నాకు అనుకున్నాడు, నేను అనుకున్నాను. సరిపోదా? ఇంతకన్నా ఏమనుకోవాలన్నా? ఏంటి మమ్మీ ఎవడీడు? ఇది కొంచెం ఎడిటర్ గారికి ఇచ్చేసి వచ్చేస్తారు, యూజ్ అవుద్ది. ఆయన కత్తెర సరిపోవట్లేదంట. అశోక్, తాగడానికి వచ్చావా? అవును. ఏం తాగుదాం అనుకుంటున్నావు? వాడికి ఏంట్రా, నీకేం తాగుదాం అనుకుంటున్నావు చెప్పు. కొంచెం ఇస్తారా ఎడిటర్కి? అందరినీ పిలిచేసాం, పార్టీ అంటే ఏం చేయాలి అర్థం అవట్లేదురా. అదే నాకు తెలియట్లేదు, కానీ పార్టీని హ్యాండిల్ చేసే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు 2 ఉన్నారు. ఎవర్రా? శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళైతే ఎలాంటి అట్మాస్ఫియర్ అయినా క్లియర్ చేస్తారు. అవునా? వాళ్ళు పిలుద్దారా? అదే. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులెరగా తిరుగుతాడు, అరే ఓకే అని అంటి మహాబోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడికి మహా లెక్క నన్న చెయ్యడు, ఓకే అని అంటి
చెన్నైలో ఉండరు కదా? నేను చెన్నైలోనే ఉంటాను. లేదు మేడం, మీరు చెన్నైలో ఉండరు. అరే నా ఇల్లు అక్కడ, నేను అక్కడే ఉంటాను. దేవతలు మానసరోవరంలో ఉంటారు మేడం. నోకరాజ్ భక్తులందరికీ ప్రసాదాలు ఇచ్చేసావా? భక్తులందరికి ఇది గుడి కాదు కదా. అక్కడ భజన జరుగుతుంది. అమ్మా ఈ డ్రెస్ ఎంత ఉంటదమ్మా కాస్ట్? ఇది ఒక 5000 రా. 5000? కానీ మీరు వేసుకుంటే ఒక 5 లక్షల రూపాయలు విలువ చేసే దానిలో ఉందమ్మా. ఏంటోరా నేను కానీ మీరేసుకుంటే ఒక 5 లక్షల రూపాయలు విలువ చేసేటట్టు ఉందమ్మా. ఏంటోరా ఏం చెప్పాలి? 500 డ్రెస్ వేసుకున్నా ఎవరు నన్ను చూసినా గానీ ఇలాగే అడుగుతూ రాజు ఏంటి అలా చూస్తున్నా అంటే నేను జోక్ స్టార్ట్ చేస్తే మీరు లాగుతున్నారు కదమ్మా దాన్ని. నీకు ఎపిసోడ్ కి చాలా పేమెంట్ ఇస్తున్నారు. అరే ప్రసాద్ ఏంట్రా మధ్యలో వెళ్తున్నావు? అంటే ఎడిటర్ ఆయన పని చేస్తున్నా. అంటే నీ ఎపిసోడ్ తీసుకుంటున్నాను కనిపించవా టీవీలో? లేదు ఈ ఇప్పుడు దాకా. అది ఒక్క నిమిషం ప్లీజ్, కొంచెం టైం ఇవ్వండి. ఇటు నుంచి అటు వెళ్ళారు కదా, ఊపిరి పీల్చుకొని ఇవ్వండి. ఇది ఉంచండి, అమ్మ బ్యాడ్ అయిపోవాలి. నేనేమన్నాను, ఆయన కాస్త మంచినీళ్ళు ఇచ్చి పెద్ద ఆయన ఊపిరి పీల్చుకోవడానికి కాస్త సాయం ఇవ్వండి అన్న. అమ్మా కొంచెం తప్పుగానే అన్నారమ్మా. అవును రష్మి ఇవన్నీ వద్దు, సుత్తి ఎందుకు పిలిచారో అడగండి. చెప్పు ఎందుకు పిలిచావు? శ్రీదేవి డ్రామా కంపెనీ ఎప్పుడు ప్రోగ్రామ్ అయిందా డబ్బులు తీసుకుంటారు కదా, మేము ముందే అడ్వాన్స్ ఇస్తున్నారు. రష్మి అయ్యో అక్కడ చూసావా? ఎంత కావాలి? ఈ 50,000 జస్ట్ నీ ఎంట్రీ లింక్స్ కోసం. మేడం ఇది మీ అందానికి, మీ గ్లామర్ కి, మీ కాస్ట్యూమ్ కి. ఈ 50,000 ఇందాక ఇద్దరు జోకులు వేశారు కదా, అది వేయకండి. ఇమోషనల్ డామేజ్. మ్యాటర్ ఏంటంటే ప్రతి సెగ్మెంట్ అదిరిపోవాలి. సెగ్మెంట్ డబ్బులు వెంటనే ఇచ్చేస్తాం. ఇంతవరకు అస్సలు డబ్బులు ఇవ్వని ఈవెంట్లే మేము ఎంత గ్రాండ్ గా చేసాము. మీరు ఇన్ని డబ్బులు ఇస్తుంటే చూసుకోండి, ఇంకా వేరే లెవెల్లో ఉంటది. ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ గ్రాండెస్ట్ ఎపిసోడ్ ఉండబోతుంది. ఫస్ట్ సెగ్మెంట్ కి 50,000 రెడీ చేసా. ఫస్ట్ ఏం పెడుతున్నావు? రెడీ అయిపోద్దు. రష్మి ఫస్ట్ టైం మనకి ఇన్ని డబ్బులు ఇచ్చి ఒక ఈవెంట్ మీ దగ్గర తీసుకోవాలి, మళ్ళీ ఎక్కడ పోయి ఇచ్చేస్తారో ఏంటో. ఈ 50,000 దేనికి? థ్యాంక్ యూ. తొందరగా వెళ్ళిపోవడానికి. ఇంత చెప్పిన తర్వాత మీరు అక్కడ, నేను ఇక్కడ, మరి నా డబ్బులు ఇక్కడ. సో నెక్స్ట్ దేనికి స్పాన్సర్షిప్? మాకు డీలో అదిరిపోయే డాన్స్ కావాలి. డన్. మరి ఆ గ్రాండ్ పర్ఫార్మెన్స్ కి ఇచ్చే పేమెంట్ 4 lakhs. స్పాన్సర్షిప్ రెడీగా ఉంది కాబట్టి మా స్పెషల్ డాన్స్ సెగ్మెంట్ కూడా రెడీగా ఉంది. సో లెట్స్ వెల్కమ్ our performers. ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా
సంపాదాళం మింగేలా చూస్తున్నా వడికించి నిలబడినోళ్ళం తడబాటుల బడిలో పడి పెరిగిన వాళ్ళం తడబాటుల బడిలో మన నలిగిన వాళ్ళం పంచాకుల కోరలతో మన పంచ ప్రాణాలే పోరాడి గెలిచిన వాళ్ళం ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఒకటి పట్టిరా రొమ్మెత్తి పెట్టిరా దండెత్తి కొట్టరా ఆది జ్వాల అనంత జ్వాల వైర జ్వాల వీర జ్వాల దైవ జ్వాల నవాది జ్వాల జీవ జ్వాల ప్రాణ జ్వాల మరి మా టీ స్క్వేర్ టీ కొరియోగ్రాఫర్ ఎక్కడా? అసలు ఆన్ స్టేజ్ మీద పర్ఫార్మ్ చేసేటప్పుడే కాకుండా ఇప్పుడు కూడా ఈవెన్ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత కూడా ఆ ఎనర్జీ కంటిన్యూ అవుతుంది మీ అందరిలో. సో వెల్ డన్. ఏం లేదు మాస్టర్, ఇదంతా ఓకే కానీ దీని వెనకాల రహస్యం ఏంటి? ఏం లేదు మ్యామ్, జస్ట్ బాడీ సోప్ యూజ్ చేస్తా దానికని. మాస్టర్ బాడీ సోప్ జుట్టుకు వాడుతున్నావా? ఇన్నాళ్ళు తెలియక మొత్తం జుట్టు అంతా బాగొట్టుకున్నాను కదరా బాబు. బేసిక్ గా మా ఎమ్ము కూడా బాడీ సోప్ బాడీకి వాడదు, అవి బాడీకే వాడతాయా బాబు. మరి మా జడ్జ్ కి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించిందో లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు, హార్ట్ ఫెల్ గా చెప్తున్నాను, హ్యాపీగా మూవీస్ కి కొరియోగ్రాఫ్ చేసేయచ్చు. అండ్ తేజ మీ ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా బాగా అనిపించింది. అండ్ తన్వి మీరు కూడా సూపర్, నాకైతే ఫెంటాస్టిక్ అనిపించింది మాస్టర్. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. మా బాయ్స్ కి అందరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. తన్వి లాస్ట్ మూమెంట్ లో వచ్చి హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ తన్వి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీ ఇన్ జనరల్ దాని గేమ్స్ కి చాలా ఫేమస్ అయిపోతుంది కాబట్టి సో గేమ్ వచ్చి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్ప్రెడ్ అయిన ఎండ్ లో 2 వాటర్ కప్స్ వాటర్ తో ఫిల్ అయి ఉన్నాయి. ఓకే, సో ఆ వెయిట్ భరిస్తూ ఈ టిష్యూ రోల్ ని మనం ఇట్లా స్లోగా మన వైపు రోల్ చేస్తూ లాగాలి. కానీ ఆ వెయిట్ వల్ల, ఆ నీళ్ళు పడ్డం వల్ల గానీ ఈ టిష్యూ రోల్ బ్రేక్ అయిపోతే ఎక్కడ బ్రేక్ అవుతుందో ఆ బ్రేక్ అయిన పాయింట్ లో ఉన్న తినే పదార్థం తినాలి. ఎప్పుడే తిన్నాం కదప్పా. మా రిచ్ చిన్నయ్య అండ్ పెద్దయ్య దీనికి మీరు పెట్టిన అమౌంట్ ఎంత? నరేష్, నాకైతే గేమ్ బాగా నచ్చింది. దీనికి కనీసం 1 లాక్ పెట్టాలి గేమ్ విన్నింగ్ ప్రైజ్. ట్విస్ట్ ఏంటంటే ఈ ఫస్ట్ గేమ్ మావాడు ఆడుతున్నాడు. సరే, ఇప్పుడు ఎవరు? నరేష్ అండ్ పులి. ఏంటి పులి చిక్కిపోయావు? అందుకే నీకోసం తినడానికి ఇన్ని పదార్థాలు తీసుకొని వచ్చాం. వాటి వల్ల ఇంకా హెల్త్ పోతుంది. లేదు, ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది. అన్ని హెల్త్ కి మంచివే. నరేష్, మనం పెట్టిన గేమ్ మనం గెలాలరా, నా పరువు తీయొద్దు. ఆల్ రైట్, ఇప్పుడు ఈ గేమ్ జరగబోతుంది మా నరేష్ అండ్ పులి మధ్య. ఆల్ రైట్, సో 3, 2, 1 స్టార్ట్. నరేష్ అదే అనక్కలాగా నువ్వు ముందుకెళ్ళిపోతున్నావు. రోల్ చేయాలి, రోల్ చేస్తూ ఉండాలి. ఏ పులి కరెక్ట్ గా చేస్తున్నారబ్బా. కమాన్ 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 కమాన్. ఓ పులి, పులి ఓడిపోయాడు. నువ్వు ఆగు. అయిపోయింది. ఇప్పుడు పులి గారు టాస్క్ వచ్చి ఈ కారం పొడి 1 స్పూన్ తినాలి. ఓకే, రెడీ? స్వీట్ కాదురా అది. ఏం కదా, కొంచెం తిను, కారం అవుతుంది. ఇది పంచదార కాదురా. పిచ్చి పట్టిందా? తాగు వెదవా. వాష్రూమ్ రెడీ చేయండి. మండుతున్నట్టుంది. సో ఈ గేమ్ నెక్స్ట్ ఆడడానికి వస్తున్నారు బాబు అండ్ భాస్కర్. రండి.
గేమ్ క్లియర్ గా తెలుసు కదా? అయితే లెట్స్ బిగిన్. 3 2 1 గో. అయిపోయాడు, స్టార్టింగ్ లోనే అయిపోయాడు. రావట్లేదన్నా. లాగితే వస్తుంది, ఇది రోల్ చేయాలి, తిప్పాలి తిప్పాలి, ఇక్కడ చుట్టాలి, చుట్టుతూ వెళ్ళాలి. అయ్యింది, భాస్కర్ కి అయ్యింది. కమాన్ చుట్టండి. ఇప్పుడు ఉంది 20 seconds. 20 seconds. 15 seconds. Can do it. 8 seconds. 10 9 అయిపోయింది 8 అయిపోయింది అయిపోయింది. 4 3 2 1. సో బాబు మీరొచ్చి రాక్ సాల్ట్ 1 టేబుల్ స్పూన్ తినాలి అండ్ మీరొచ్చి 5 రెబ్బలు అక్కడి నుంచి తినాలి. ఆల్ రైట్, సో ఫస్ట్ బాబు 1 స్పూన్. బాబు ఉప్పు తిని ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి మాకు. సరే 1 టేబుల్ స్పూన్ అంటే ఇంతేనా? అనుకుంటారా? పాపం అక్కడ పులి తినలేదా ఒక మొత్తం? కాదు బాబు, ఇప్పుడు కూడా మీకు ఎక్స్ప్రెషన్స్ రావట్లేదు. చలో 5 రెబ్బలు. యాక్చువల్లీ వెల్లుల్లి చాలా మంచిది. ఇట్స్ న్యాచురల్ బ్లడ్ ప్యూరిఫైయర్. 3 ఇంకా 2 ఉన్నాయి. 3 అయ్యాయా? 3. ఇది బంపర్ ఆఫ్ ఒకేసారి 2 పెట్టేస్తున్నా ఆడియన్స్. ఏమని తోలుతో తినే అంతే. ఇంకేంటి విషయాలు? మింగే మింగే. సాల్ట్ మంచి, చాలా మంచిది. మింగి 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 ఫాస్ట్ మింగే. అన్న అడ్డుపడదన్నా. ఏం కాదులేరా. కాదు, గొంతులో అడ్డుపడిందా? కారం వేసుకో కొంచెం. ఆల్ రైట్, ఇంకా ఈ గేమ్ ఆడడానికి నెక్స్ట్ వస్తున్నారు సందీప్ అండ్ అశోక్. రండి. 3 2 1 గో. సందీప్ అన్న ఏంటి ఆంటీ ఆంటీ. సందీప్ అన్న నీ వల్ల అవుతుంది. ఎడ్జ్ వదలకూడదు, ఎడ్జ్ దగ్గర ఉంచండి. రోల్. సందీప్ అన్న రెడీ. అంకుల్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. అంకుల్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. అశోక్ కమాన్, ఇది మన ఆయి సినిమా అనుకో. అశోక్ గారు ఇంక దేని గురించి కాన్సన్ట్రేట్ చేయొద్దు, అది మాత్రమే చేయండి. అదే అశోక్ ప్లీజ్. వాడి గురించి అస్సలు పట్టించుకోవద్దు. నెమ్మదిగా నెమ్మదిగా. అంతే, సూపర్ అశోక్. అశోక్ ఎస్. గుడ్ జాబ్. ఓడిపోయిన వాళ్ళకి వెల్లుల్లిపాయలా లేకపోతే గ్రీన్ చిల్లీయా? ఏమి ఇచ్చినా కూరకు పట్టుకెళ్ళిపోతాడు వాళ్ళకి. ఓకే, మిర్చి అనుకుంటే 2, వెల్లుల్లిపాయ అనుకుంటే 5. మిర్చి అయితే ఒకటి తీసుకుంటాను. సందీప్, అంకుల్ గారు దొరికినప్పుడు ఇంత పనిష్మెంట్ లేదు నీకు. ఇమ్ము 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 చేయగలరు. ఇమ్ము డెఫినెట్ గా చేయగలరు. నువ్వు రెడీ? ఇమ్ము రెడీ? గో. అయిపోయింది తమ్ముడు, నువ్వు ఎంత లాగినా అంతే వస్తున్నది. అది బ్రేక్ అయినంత వరకు లాగాలి. ఎడ్జ్ కి ఉండాలి. ఇమ్ము ఇమ్ము, యు ఆర్ డూయింగ్ గుడ్, యు ఆర్ డూయింగ్ గుడ్. మెల్లగా నెమ్మల్లగా.
ఎక్కువ ఫోర్స్ పెట్టొద్దు ఇమ్ము. నో 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 ఫోర్స్ వద్దు. నేను చెప్పానా ఇమ్ము మీరు చేయగలుగుతారని. అలాని కాదు కానీ నాకు ఏదైనా ఇబ్బంది అవుతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. ఏం కాదు, నీకు ఏ ఇబ్బంది అయినా మేము అందరం డొనేషన్ కలెక్ట్ చేస్తాం. నీకు ఇక కొత్తగా ఏ ఇబ్బందులు రాదు, ఆల్రెడీ అన్ని ఉన్నాయి ఊళ్ళో, పర్వాలేదు తిని. ఈ మాత్రం దానికి కళ్ళు మూసోగలు ముక్కు మూసోగలు ఈ మాత్రం దానికి ఇంత మనం బతులు ఆడుకోవడం ఎందుకు మరి? సో ఇంద్రజ గారు ఈ గేమ్ ఎలా అనిపించింది మీకు? స్పోర్టివ్ గా చూసారు, చాలా చాలా స్పోర్టివ్ గా చూసారు. ఆల్రైట్, శ్రీదేవి డ్రామా కంపెనీలో జరుగుతుంది ఒక గ్రాండ్ హెవీలీ స్పాన్సర్డ్ ఎపిసోడ్ కాబట్టి మా స్పాన్సర్స్ ఇంకొక మంచి సెగ్మెంట్ కోరుకున్నారు కాబట్టి ఎల్ఈడి సెగ్మెంట్ అరేంజ్ చేసాం ఇంద్రజ గారు. మరి ఈ సెగ్మెంట్ లో వచ్చి ఎల్ఈడి మీద నేను 2 పిక్చర్స్ చూపిస్తా, గ్యాలరీ నుంచి ఒకరిని పిలుస్తా, వాళ్ళు వచ్చిన తర్వాత ఆ పిక్చర్ కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, సో ఫస్ట్ ఎవరు వస్తారు? శ్రీప్రియ గారు రండి. ఆల్రైట్, సో ఇప్పుడు ఎల్ఈడి మీద నేను చూపించబోతున్న ఫోటోలు బయట వాళ్ళు ఎవరు కాదండి, ఇక్కడ మన సెట్ లో ఉన్న వాళ్ళ ఫోటోలే. ఆల్రైట్, సో పిక్చర్స్ ప్లీజ్. నూకరాజు అండ్ ఎమ్మో, క్వశ్చన్ ఏంటంటే వీళ్ళిద్దరిలో ఎవరు చంప మీద ముద్దు పెడతావు, ఎవరు చంప పగలగొడతావు? నాకు తెలిసి వాడికి ముద్దు పెట్టడం కంటే డ్రైనేజీలో మూతి పెట్టడం బెటర్. నీకు పెట్టడం కన్నా నాకు పెట్టడమే నయం. నీకు ఒక రకంగా మలేరియా కావాలంటే అడిగి ముద్దు పెట్టు, నీకు షుగర్ కావాలంటే ఆడికి పెట్టుకో. ఎవరు చంప మీద ముద్దు పెడతారు, ఎవరు చంప పగలు కొడతారు? కాదు, ఇంక వేరే వాళ్ళ ఫోటోలు ఏమేరా, వీళ్ళిద్దరే ఆప్షన్ లేదా నాకు? ఉన్నది దుర్గారావు ఉన్నాడు, ఏమంటావా? చెప్పి ఏదో ఒకటి ఇంకా అడ్జస్ట్ అవ్వు. ఇంకా నాకు ఆల్మోస్ట్ ముద్దనేస్తుంది, ఇంకా నేను కాదంటానా. యాక్చువల్లీ నాకు ఇమ్ము ఎప్పటి నుంచో తెలుసు, రాజు కన్నా ముందు నుంచి. సో కిస్ గోస్ టు నెత్తి మీద బొచ్చు లేనోడికేమో ముద్ద, బొచ్చంతా ఉన్నోడికేమో స్లాపా. నెత్తి మీద బొచ్చుంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. ఇక్కడ ముద్దిచ్చారు, అక్కడ చంప పోలు కట్టాలి. కొడితే కొట్టవు గానీ నాకు తెలిసి వాడికి వాళ్ళ అమ్మే ముద్దు. ఇంకొద్దమ్మా, కొట్టు అని కొట్టమ్మా, కొట్టు, లాగి పెట్టి కొట్టు. ఏమో దగ్గరుండి టాస్క్ చేయించు. నాకు మహతి అయితే ఇచ్చేది. ఏంటి ముద్ద? సరే, ఇప్పుడు ఏంటి మహతి గారు వచ్చి చంప పగలు కొట్టాలా? అలా ఏం లేదు, మహతి గారు అయితే జెన్యున్ గా ముద్దిచ్చేవారు. నాకు ఛాన్సే లేదు. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు, ముత్యం లాంటి ముద్దే పెట్టు, ముచ్చటగా పెట్టు. అంతెందుకు, ప్రియాంక నిమ్మన్నా ప్రియాంక కూడా ఇస్తుంది. ఏంట్రా, ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ, ఏం జరుగుతుంది ఇక్కడ? నీ ముద్దుల కాంపిటీషన్ జరుగుతుంది అనుకుంటున్నావా? ముందు కొట్టించుకోపో, ఓవర్ యాక్షన్ చేయకుండా. కనీసం ఈ జరిగిన ఘోరంకైనా కొట్టాలి. కొట్టు, పైన దేవుడు ఉన్నాడు చూసుకుంటా. Alright, moving on. Thank you so much guys. Thank you. Next వచ్చి కావ్య. ఆల్రైట్, ఇప్పుడు ఎల్ఈడి మీద 2 ఫోటోలు రాబోతున్నాయి. ఇక్కడ సెట్ లో ఉన్న వాళ్ళ నుంచే, ఓకేనా? ఎల్ఈడి రామ్ ప్రసాద్ అండ్ నరేష్. ఈ 2 ఫోటోలు చూస్తున్నా కూడా గుర్తొస్తుందండి, పురుగు చీడ పురుగు. ఓకే, సో మీ క్వశ్చన్ వచ్చి వీళ్ళిద్దరిలో ఎవరికి రాఖీ కడతావు, ఎవరి చేత తాళి కట్టించుకుంటావు? హలో, మీరు చేతుల కింద పెట్టండి, అది ఆమె డెసిషన్. అరే మాకు డెసిషన్ ఉంటుంది కదరా, మాకు ఎప్పటి నుంచి ఇలాంటి చెల్లి అక్క ఉంటే ఇట్లా త్వరగా పెళ్లి పంపించేద్దాం అంతా మాకు. అరే ఎంత అందంగా ముద్దుగా క్యూట్ గా ఉంది, తాళి కట్టడానికి ప్రాబ్లం. ఒక్క నిమిషం, ఇక్కడ అర్థం ఉందిలే, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి నీకేంట్రా ప్రాబ్లం? బానే ఉంది కదా అమ్మాయి. వాడికి ప్రాబ్లం మేడం.
నరేష్ చెప్పు, నువ్వు రష్మితో ఇది కదా. అరే నేను ఫ్రీడమ్ ఇస్తాను రా. రష్మి ఏముంది, నీకు ఫ్రీడమ్ ఇస్తాను అంటే తను కూడా ఫ్రీడమ్ తీసుకుంటుంది. అప్పుడు నువ్వు బతకలేవరు. నాకు అర్థం కాక అడుగుతాను, మీరిద్దరే మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయి డిసైడ్ చేయనక్కర్లేదా? నాకెందుకో ఆ అమ్మాయి ఇద్దరిని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అనిపిస్తుంది. పర్సనల్ గా వీళ్ళు ఎలా ఉన్నారో అవన్నీ పక్కన పెట్టి మీ దృష్టిలో ప్రెసెంట్ ఈ సిచ్యువేషన్ లో ఎవరి చేత తాళి కట్టించుకుంటారు, ఎవరికి రాఖీ కడతారు? రాఖీ నరేష్ కి. మీరు రామ్ ప్రసాద్ గారిలో చూసిన ఆ క్వాలిటీస్ ఏంటి? హిస్ హైట్, హిస్ ఇంప్లాంటేషన్. హైట్ అంటే తగ్గించుకుంటారు, ఇప్పుడు ఏంటి జుట్టు పీకేస్తారా? అండ్ హిస్ అన్మెయింటైన్డ్ ఫిట్నెస్, హిస్ పంచెస్, ఆటో పంచెస్. ఓకే రా, ఈ రెండు కొంచెం నాకే ఇంప్రెసివ్ గా చెప్తుంటే. తాళి ఇచ్చేయమంటారా? అన్నిటికంటే ప్యాకప్ అయిన తర్వాత ఫోన్ చేసే మాట్లాడాడు విధానం. అదేం లేదు, వాళ్ళు చేసే పనులన్నీ నాకు చూసేస్తున్నారు. ఇప్పుడు ఎల్లగానే అదే పనులు వీడియో కాల్, వీడు ఫోన్ మెసేజ్. ఆయన అలాంటిది ఏమి చెయ్యరు కాబట్టి ఆయనతోటి తాళి కట్టించుకుంటానని చెప్పాను. మా నీకు తెలియదు తల్లి, వీళ్ళు చదివిన స్కూల్లో ఆయన ప్రిన్సిపల్. హలో, నేను ప్రిన్సిపల్, మాదిగడ్ చైర్మన్. సరే, అక్కడ రాఖీ కట్టేయండి. కట్టేసేయండి, పోతా నేను. ఇక్కడ తాళి కట్టించలేం కాబట్టి హగ్ ఇచ్చేయాలనుకుంటే ఇచ్చేయండి, మీ ఇష్టం. నెక్స్ట్ నైనిషా రండి. ఓకే, ఎల్ఈడి మీద పిక్చర్ ప్లీజ్. అజర్ అండ్ బాబు. నైనిషా, మీ క్వశ్చన్ వచ్చి వీళ్ళిద్దరిలో ఎవరితో గుడికి వెళ్తావు, ఎవరితో పబ్కి వెళ్తావు? వీళ్ళిద్దరితో ఎక్కడికి వెళ్ళినా డేంజరే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళిద్దరు నాకు తెలియదు. నైనిషా, తెలియకపోయినా పబ్కి వెళ్ళి పరిచయం చేసుకుందాం, ఒకళ్ళని తెలుసుకుందాం. పబ్కి నేను వెళ్ళాను కదా, మీరు వెళ్తారు. బాగైందా? వాళ్ళిద్దరితో అమ్మాయి గుడికి వెళ్ళొచ్చు, పబ్కి వెళ్ళొచ్చు, బౌన్సర్లే వెళ్తారు. సరే, సో మొత్తానికి ఎవరితో పబ్బు, ఎవరితో గుడి? దీని పేరే బాబు. బాబుతో పబ్, అజర్తో గుడి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ వచ్చి మహతి రండి. ఆల్ రైట్, ఎల్ఈడి మీద ఫోటోస్ ప్లీజ్. సందీప్ అండ్ పంచ్ ప్రసాద్ గారు, మీరు వస్తే నేను క్వశ్చన్ అడుగుతా. అయినా ఈ ఆంటీ స్టోరీ ఏంటి సందీప్ గారు? ఒక్క నిమిషం, నేను చెప్తా. చెప్పండి. బేసిక్ గా మనం మెడికల్ షాప్ కి వెళ్తే ఏమైనా వైరస్ వస్తే యాంటీబయాటిక్ అడుగుతాం. వీడు ఎవరింటికి ఆంటీ కనిపిస్తే యాంటీబయాటిక్ అని అడుగుతాడు. ఏం బాబు, నేను వీళ్ళకి ఎలా కనబడుతున్నాను? మాతి గారు, వీళ్ళిద్దరిలో ఇటువైపు పంచ్ ప్రసాద్ గారు, అటువైపు వచ్చి సందీప్ గారు, వీళ్ళిద్దరిలో ఎవరికి మొగుడు పోస్ట్ ఇస్తారు, ఎవరికి లవర్ పోస్ట్ ఇస్తారు? నేనేం చెప్తున్నానంటే, బేసిక్ గా ఆడికి భర్త క్యారెక్టర్ ఇచ్చినా కూడా మళ్ళీ పక్కింటికి వెళ్తాడు. అదే నాకు భర్త క్యారెక్టర్ ఇస్తే నీకు యూజ్ అవుతాను తమ్ముడు. కరెక్టే ప్రసాద్ అన్నది, ఎందుకంటే మొగుడున్నా కూడా బాయ్ ఫ్రెండ్ కావాలి కాబట్టి వీటిని పెళ్లి చేసుకొని వీడితో ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా ఆడుతూ నన్ను పెళ్లి చేస్తూ బకరా చేయడం, డైరెక్ట్ గా ఆడుతూ. యాక్చువల్ గా క్వశ్చన్ ఇది కాదు, నాకు ముందే చెప్పిర్రు మీకు ఒక అందమైన చెల్లెనుంటే ఇద్దరులో ఎవరికిచ్చి పెళ్లి చేస్తారని క్వశ్చన్ కాదు. బేసిక్ గా ఏంటి ప్రాబ్లం ఏంటి? ఈ ఆంటీ నచ్చలేదండి. నువ్వు జరుగురా, నువ్వు మంచోడి కాదు, నేను పెళ్లి చేసుకుంటలే. నేను అంత మంచోడిని ఏం కాదమ్మా. నిన్ను పెళ్లి చేసుకుంటా, వాడు ఎందుకు పనికిరాడు? దాని లవర్ కూడా నన్ను ఏదో అనుకుంటున్నావు, నాకు ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆడికంటే డేంజర్ నేనే. బేసిక్ గా సందీప్ ని చిన్నప్పుడు వాళ్ళ నాన్నగారు అడిగారు, నాన్న పెద్దయ్యకి నువ్వేమవుతావు, సైంటిస్ట్ అవుతావా, ఆర్టిస్ట్ అవుతావా అంటే నేను ఆర్టిస్ట్ అవుతా అన్నాడు. ప్రసాద్ ఓకే, నువ్వు ఓకే. ప్రసాద్ గారు ఓకే అయ్యారు, సందీప్ గారు అవుట్ అయ్యారు. ఆల్ రైట్,
సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగబోతుంది ఒక గేమ్ సెగ్మెంట్. కానీ గేమ్ అనగానే కొన్ని అరేంజ్మెంట్స్ ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, కాస్త ఖర్చు అవుతుంది. ఎంత ఖర్చు అవుద్ది? 50 అట్లా. అంటే 50,000 అంటే కొంచెం మరీ ఎక్కువ ఖర్చు అవుతుందేమో. అంటే నా డబ్బులు కదరా. నీ డబ్బులు నా డబ్బులు వేరు వేరా? అవును, మీ డబ్బులు మా డబ్బులు వేరు వేరా? పాపా ఎంత అవుద్ది? ఒక 50. 50 వద్దు, 1,00,000 తీసుకో. ఇచ్చే మరి తీసుకో. ఇది ఇటు పక్క డ్రెస్ కుట్టించుకో, డ్రెస్ కుట్టించుకో. రాంప్రసాద్ గారు, ఇప్పుడు మీకేంటి? మీ గ్రాండ్ సెలబ్రేషన్స్ కి ఒక గ్రాండ్ గేమ్ కావాలి, అంతే కదా? అంతే. ప్రాపర్టీస్ ప్లీజ్. ఏంట్రా ఎంత డబ్బులు తీసుకొని బుడలు ఊదుకున్నా అంతసేపు? చూసారా, మీరు చిన్న భారీ బడ్జెట్ కి భారీ సెటప్ పెట్టించా. ఫోన్ లో అందరూ లూడోస్ ఆడుతుంటారు, చిన్నప్పుడు కూడా స్నేక్స్ అండ్ లాడర్స్ అందరూ ఆడాము. ఆ సేమ్ గేమ్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఇది ఆడబోతున్నాం. డిఫరెన్స్ ఏంటంటే అక్కడ పాములు లాడర్స్ ఉంటే ఇక్కడ లేవు, కానీ డైస్ ఉంది. ఇటువైపు ఒకరు, ఇటువైపు ఒకరు. ఈ డైస్ రోల్ చేయగానే ఏ నంబర్ వస్తుందో ఆ నంబర్ ఆఫ్ బలూన్స్ పగలగొట్టి ముందుకు వెళ్ళాలి. ఆ నంబర్ లోకి వెళ్ళాలి అంతే. ఫస్ట్ ఎవరైతే 20 దగ్గర రీచ్ అవుతారో వాళ్ళు విన్నర్స్, అండ్ వాళ్ళకి మీరు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. నరేష్, విన్నింగ్ అమౌంట్ ఎంత ఇద్దాం? విన్నింగ్ ఐ థింక్ 2 lakhs ఇద్దాం. 2 lakhs ఇద్దాం. అదే గేమ్ గెలిచిన ప్రతి ఒక్కరికి 10,000 ఇచ్చేద్దాం. ఓకేనా? సార్ 2 lakhs సార్ బడ్జెట్. ఆడేది ఎంత మంది తెలియదు కదరా. గెలిచిన వాళ్ళకి 20,000, ఓడిపోయిన వాళ్ళకి 10,000. ఓహో, మరి గేమ్ ఆడిపించిన వాళ్ళకి ఈ పగిలిపోయిన బుడగలని నీకే. సరే, మరి ఫస్ట్ ఈ గేమ్ రావడానికి మాకు ఇద్దరు కావాలి, చెప్పండి సరే. మా దగ్గర ఆల్రెడీ 2 బెలూన్స్ ఉన్నాయి. రే ఎమ్ము రారా, ఆ బెలూన్స్ కన్నా పెద్దవి. ఏ బెలూన్స్ పగలగొడతావో ఏంటో. అది సరే, ఎటువైపు ఇమ్మో. మా ఇమ్ముకు తగ్గట్టే. అరే మాతి నువ్వు రారా. లేడీస్ ఫస్ట్ కాబట్టి మాతి డైస్ రోల్ చేయండి. 5. అక్కడే ఉండండి. కమాన్ ఇమ్ము, కుమ్ము. 3. రండి రండి మాతి. 2. ఇమ్ము. 6. 1 2 3 4 5 6. అలా తిప్పాలమ్మా. అయ్యయ్యో, అదే డైస్ ఇరిగిపోయింది అది. ఆహా, ఇద్దరు ఈక్వల్ వచ్చారా. ఒకవేళ 5 వస్తే అవ్వదు కదా, 4 రావాలి ఖచ్చితంగా. కరెక్ట్ 4 రావాలి, లేదంటే 3. 1 కమాన్ రము. మొత్తానికి గేమ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా నడిచింది. ఎందుకంటే సమ్ ఆర్ ది అదర్ పాయింట్ వాళ్ళు ఈక్వల్ అవుతూనే ఉన్నారు. ఫైనల్ గా కూడా ఇంకా ఒక్కటే కావాలన్నట్టు ఇంకా జరిగింది. బట్ ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం. దిస్ వాస్ ప్యూర్లీ లక్ బేస్డ్ గేమ్ అన్నమాట. నరేష్ ఎంత ఇద్దారా విన్నింగ్ ప్రైజ్? చెప్పారు కదా 20,000 విన్నర్ కి 10,000 లూజర్ కి. 20 తీసుకురా నువ్వు కూడా. ఓకే, పండుగ. ఈసారి విన్నింగ్ ప్రైజ్ పెంచబోతున్నా. అవునా? ఆ డబ్బులు రావి. ఈ నాయి వేరుంటాయా? మన డబ్బులు మావి మీవి వేరుంటాయా? పాపా మావి వేరు, నీ వేరు, నీ వేరు. ఈ రిచ్ గేమ్ ఆడడానికి, ఆ విన్నింగ్ ప్రైజ్ మళ్ళీ గెలవడానికి ఇప్పుడు రాబోతున్నారు శ్రీ ప్రియాన్ పంచ్ ప్రసాద్ గారు. రండి. ఈ గేమ్ ప్యూర్లీ లక్ బేస్డ్ కాబట్టి చూద్దాము ఆ ఫైనల్ విన్నింగ్ అమౌంట్ ఎవరు గెలుస్తారని. మీరు ఏదో అమౌంట్ పెంచారు, ఎంతకి? గెలిచినోడికి ఈసారి 30,000. కాకపోతే ఓడిపోయినోడికి 10,000 లేదు ఈసారి. అందుకే ఆ 10 అడ్డాయిస్తాం. సో ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేస్తారు? ఈసారి బాయ్స్ స్టార్ట్ చేస్తున్నా, గర్ల్స్ స్టార్ట్ చేశారు. లాస్ట్ టైం గర్ల్స్ స్టార్ట్ చేశారు కాబట్టి ఈసారి బాయ్స్. రెడీ? 3 వస్తుంది, ఇక్కడ 4 వస్తుంది. ఓహో 5
1 2 3 4 5 అరే ఈ అమ్మాయికి ఓపు లేదబ్బా ఫినిష్ ఇవ్వండి ఈ అమ్మాయికి 2 ఇగో ఈ గేమ్ స్లోగా నడుస్తుంది కాబట్టి లేట్ వచ్చినోడికి 20,000 3 4 2 ఏంటన్నా నీకు 2 దగ్గరే ప్రసాద్ గారు మనం వెనకబడి ఉన్నాం త్వరగా బాబా మళ్ళీ 2 లే ఛాన్స్ లేదు అవ్వదు 16 దగ్గర ఉండమ్మా మళ్ళీ 2 అరే ఏంట్రా ఇది కళ్ళు మూసుకొని 5 వేసే కమోన్ ప్రసాద్ గారు 5 1 ప్రియా జస్ట్ 2 1 ఏంటమ్మా ఈ గేమ్ నిజంగా హార్ట్ పేషెంట్ వచ్చే భయపడతారు సార్ డబ్బులు 30 goes to థ్యాంక్ యూ నైనిషా అండ్ యాదవ్ రాజు రండి ఓకే లెట్స్ బిగిన్ నువ్వు కోరమిసం తోటి వాణ్ణి కొర్ర కొర్ర గుంజుకొచ్చి బండి గిర్ర సుట్టు గట్టి పుర్రె పగల కొడతాడే నువ్వంటే నేను చచ్చిపోతాను చేయడం గ్రేట్ కాదు అక్కడికి వెళ్ళి లాస్ట్ ఎవరు పిలుస్తారు వాళ్ళు గ్రేట్ రెచ్చిపోతాను సై అంటే నేను రెచ్చిపోతాను రమ్మంటే రాత్రికి వచ్చిపోతాను నా పందం 5 పడుతుందని 1 బాయ్ రాధా బాయ్ చెప్తా అంటే హాయ్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది గేమ్ ఇక్కడ నుంచి గేమ్ బిగిన్ 3 అయ్యయ్యో మళ్ళీ 1 రావాలి 1 ఆ తర్వాత 2 లాస్ట్ కి వచ్చి నిలబడుతుంది 4 అయ్యో చెప్పానా నేను 1 and 1 మళ్ళీ టై అయ్యింది వీళ్ళిద్దరికి కావాల్సింది 1 ఫస్ట్ ఎవరికి వస్తే వాళ్ళు విన్నర్స్ ఆల్ ది బెస్ట్ టు బోత్ ఆఫ్ యు కమ్ ఆన్ తిప్పు ఏయ్ ఏం ఈ పనుల్లో కనిపించలేదు ఊరిని రాజు లక్ ఎంత ఉందో చూద్దాం ఎన్నిసార్లు వేస్తాడు ఫస్ట్ గో మీ ఆవిడ పేరు తెలుసుకోసారి వద్దులేనా పడదు అరెడీ అందుకే పడట్లేదు ఇంద్రజ గారి పేరు ఇంద్రజ గారు హలో ఇంద్రజ వేస్తేనే పడలేదు ఇంద్రజ బతికిపోయాం మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ప్రమిళ పేరు వాళ్ళు తలుచుకున్నాడు సో మొత్తానికి చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ సెగ్మెంట్ సాగింది సో క్యాష్ ప్రైజ్ ఎంత మా విన్నర్ కి నైనిషా యు గాట్ 10,000 మాటకి మార్చేస్తున్నారండి మీరు అది నా ఇష్టం నైనిషా అంతే నాకు కొద్దిగా రే మన నైనిషారా ఇంకొక 5,000 అడుగుతుంది 5,000 అవ్వదమ్మా 10,000 ఇచ్చాం అంతే అది తీసుకొని వెళ్ళిపోవాలి నానా నువ్వు వచ్చినందుకు 200 థ్యాంక్స్ అన్న సో ఇంద్రజ గారు ఎలా అనిపించింది ఈ గేమ్ అబ్సల్యూట్ ఫన్ చూసిన వాళ్ళు ఎంజాయ్ కాదు అందరికి లాస్ట్ మూమెంట్ వచ్చేసరికి ఒక టెన్షన్ ఒక క్యూరియాసిటీ అంతా క్రియేట్ అయింది చాలా చాలా బాగా అనిపించింది శ్రీదేవి డ్రామా కంపెనీ
ఒక మంచి గ్రాండ్ ఈవెంట్ చేయడానికి రెస్పాన్సిబిలిటీ తీసుకుంది వాళ్ళ భుజాల మీద. కాబట్టి మా స్పాన్సర్స్ ఓకేనా, అయితే ఇక్కడికి వస్తే ఆ ఫైనల్ డీలింగ్ మొత్తం క్లియర్ చేద్దాము. ఇంద్రజ గారు రెండు లెక్కలేసుకోవాలి. సో ఇంద్రజ గారు ఫైనల్ గా లెక్కలేసుకుందాము, ఏమేం బ్యాలెన్స్ ఉందో మొత్తం చూసుకోవాలి. బ్యాలెన్స్ ఏంటి, ఇంకేమేమి ఉందో ఇచ్చేసేయండి అంతే. ఒకసారి మామూలు పిలిచి అందరూ హ్యాపీ అండి. అరే మీ అందరూ హ్యాపీయా? అంతా రండి 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 రండి. ఇంత గ్రాండ్ గా చేసాం కదా. నాకు తెలిసి బెస్ట్ ఇచ్చారు, మొత్తం పేమెంట్ క్లియర్. అరే 10,000 మిగిలేరా? ఏం చేసుకుంటావు? అదే కదా. అరే అది నా డబ్బులు రా. నీ డబ్బులు నా డబ్బులు వేరు వేరా? అవును, మీ డబ్బులు మా డబ్బులు వేరే వేరేయా ఏంటి? నెయిల్ పాలిష్ కొనుక్కో. ఇన్నేళ్లు మనం ప్రోగ్రామ్ చేసాం గానీ నరేష్ మన ఇల్లు కాయలు పెట్టి 25 లక్షలు లోన్ తెచ్చిన. ఇంటి పేపర్లు పెట్టి 25 లక్షలు లోన్ తెచ్చావా? ఎక్కడ ఇచ్చావు మరి? నీ అకౌంట్ పని చేయలేదు, నాకు అకౌంట్ లేదు. నా అకౌంట్ పని చేయట్లేదు, నీకు అకౌంట్ లేదు. రామ్ ప్రసాద్ అకౌంట్ ఇచ్చిన నెంబర్ ఇచ్చిన. రామ్ ప్రసాద్ అకౌంట్ చేసావా? అంటే ఈ డబ్బులు నా కాలర్ పడుకుంటా బెటరా? నీ డబ్బులు వేరా ఉంటాయి కదా ఇద్దరు కలిపి. మరి ఏం చేస్తాం, వచ్చే ఇచ్చేసా ఈవెంట్ చేసాం. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఆట పాట. ఒక్కసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కి తీసుకోము. ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు. ఏ ఊరుకో, నీ డబ్బులు అంటే అందరి డబ్బులు అవి. నీది మాది వేరేనా ఏంటి? ఒకటే. అయితే ఫైనల్ గా ఒక ఈవెంట్ కి మంచిగా అడుక్కోకుండా పేమెంట్ వచ్చింది కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇదండి మన ఈ వీక్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్పెషల్ గ్రాండ్ రిచ్ ఎపిసోడ్. థ్యాంక్ యూ టు వీలు. సో మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము. అంటే దెన్ టేక్ కేర్, బై, హ్యావ్ ఎ హ్యాపీ సండే. ఒక్క నిమిషం, 10,000 పెట్టుకో అమ్మా ఇల్లు ఖర్చులకి. చలో బాయ్, హ్యావ్ ఎ హ్యాపీ సండే.